నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సోషల్ స్టడీస్ బిఎడ్ నుండి మెథడాలజీ విభాగంలో సెకండ్ టెక్స్ట్ బుక్ సంబంధించి లెసన్స్ అన్ని కూడా 1 by 1 నేర్చుకుందాం. మెథడాలజీ 1 బుక్ నుండి 5 లెసన్స్ మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం. ఇప్పుడు ఇది బుక్ 2, ఇందులో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్ కూడా ప్రతిదీ బిట్ మిస్ అవ్వకుండా మనం నేర్చుకుందాం. ఇంతకు ముందున్న టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే మనము పాయింట్ మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా ఈ 2023లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా బిఎడ్లో ప్రవేశపెట్టిన ఈ మెథడాలజీ బుక్ నుండి ఈ యొక్క లెసన్స్ నేర్చుకుందాం. మరొక విషయం ఏంటి అంటే 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా మైండ్ మ్యాపింగ్ బుక్స్ అనేవి సిద్ధంగా ఉన్నాయి. కావాల్సిన వారు మీరు తీసుకోండి. అతి తక్కువ సమయంలో టెక్స్ట్ బుక్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యే విధంగా సరళమైన లాంగ్వేజ్లో మైండ్ మ్యాపింగ్లో మీకు A3 సైజ్ బుక్లు ఇవ్వడం జరిగింది. కావాల్సిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 9502176248. ఇప్పుడు లెసన్లో చూసినట్లయితే 2023 సోషల్ మెథడాలజీ బుక్ 2 నుండి ఫస్ట్ లెసను భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం. ఈ యొక్క లెసన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ భూగోళ శాస్త్రం. ఈ భూగోళ శాస్త్రానికి ఎవరు పేరు పెట్టారు అని చూసినట్లయితే ఈ శాస్త్రానికి పేరు పెట్టింది ఎరిటోస్తనీస్. ఎరిటోస్తనీస్ అనే గ్రీకు సైంటిస్ట్ ఈ భూగోళ శాస్త్రానికి పేరు పెట్టడం జరిగింది. ఈయన గ్రీకు దేశానికి సంబంధించిన వాడు. ఈ భూగోళ శాస్త్ర పద పుట్టుక చూసినట్లయితే భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జియోగ్రఫీ అంటారు. ఇక్కడ జియో అంటే భూమి అని, గ్రాఫీ అంటే వర్ణన అంటే భూమిని వర్ణించే శాస్త్రమే భూగోళ శాస్త్రం అని మనకు తెలుస్తుంది. ప్రాచీన కాలంలో భూగోళ శాస్త్రం అంటే ఏంటి? ప్రస్తుతం అయితే భూమిని వర్ణించే శాస్త్రం అని చెప్పుకుంటున్నాం. మరి ప్రాచీన కాలంలో భూగోళ శాస్త్రం అంటే ఏ విధంగా పేర్కొనేవారు అంటే, ప్రాచీన కాలంలో భూగోళ శాస్త్రం అంటే మానచిత్ర పటాల అధ్యయనం. మానచిత్ర పటాల అధ్యయనంగా ప్రాచీన కాలంలో భూగోళ శాస్త్రాన్ని పేర్కొంటూ ఉండేవారు. దీనికి సంబంధించిన నిర్వచనాలు మనం చూసినట్లయితే, ఒక ప్రాదేశిక పరిమాణానికి సంబంధించిన సహజ మానవ నిర్మిత దృగ్విషయాల అధ్యయనమే భూగోళ శాస్త్రం. ఒక ప్రదేశ పరిమాణానికి సంబంధించిన సహజ మానవ నిర్మిత దృగ్విషయాల అధ్యయనమే భూగోళ శాస్త్రం. మానవుడు పరిసరాల మధ్య సంబంధాన్ని ఈ భూగోళ శాస్త్రం చర్చిస్తుంది. సరళ రూపంలో నిర్వచనం చూసినట్లయితే, భౌగోళిక దృగ్విషయాలు ఏ విధంగా ప్రాదేశికంగా వ్యవస్థీకరించబడి ఉన్నాయో, భౌగోళికమైన అంశాలన్నీ ఏ విధంగా ప్రాదేశికంగా వ్యవస్థీకరించబడి ఉన్నాయో తెలుసుకోవడమే భూగోళ శాస్త్రం అని సరళమైన నిర్వచనంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ 19వ శతాబ్దంలో ఈ భూగోళ శాస్త్రము 2గా విభజింపబడింది. అవేంటి అంటే భౌతిక భూగోళ శాస్త్రము, మానవ భూగోళ శాస్త్రం. ఇలా 19వ శతాబ్దంలో భూగోళ శాస్త్రాన్ని 2గా విభజించారు. ఇందులో భౌతిక భూగోళ శాస్త్రం అనేది ప్రాదేశిక అమరిక పద్ధతుల గురించి తెలియజేస్తుంది. ఒక ప్రదేశం యొక్క అమరిక పద్ధతులు గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా మానవ భూగోళ శాస్త్రం మానవ జీవితం మీద భౌగోళిక అంశాలు ఏ విధంగా ప్రభావితం చూపుతాయి అనే విషయాలను తెలియజేస్తుంది మానవ భూగోళ శాస్త్రం. తరువాతి కాలంలో ఈ భౌతిక భూగోళ శాస్త్రము, మానవ భూగోళ శాస్త్రము ఈ రెండు కూడా ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో కలిసిపోయాయి. 19వ శతాబ్దంలో మొట్టమొదట 2గా విభజించారు ఈ భూగోళ శాస్త్రాన్ని. అవేంటి? భౌతిక భూగోళ శాస్త్రము, మానవ భూగోళ శాస్త్రము. తరువాతి కాలంలో ఈ 2 భూగోళ శాస్త్రాలు కూడా ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో కలిసిపోయాయి. ఇతర శాస్త్రాలతో సంబంధం. భూగోళ శాస్త్రము ఇతర శాస్త్రాలతో సంబంధం చూస్తే భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, రసాయన శాస్త్రము, వృక్ష శాస్త్రము, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము, చరిత్ర, మానవ శాస్త్రం ఇన్ని శాస్త్రాలతో భూగోళ శాస్త్రం సంబంధం కలిగి ఉంది. ఇక్కడ భౌతిక శాస్త్రం భూమిపై ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, వర్షపాతం, సూర్యరశ్మి, శీతోష్ణ స్థితి అంశాలు, సముద్ర నీటి భౌతిక లక్షణాలు తెలుసుకోవడానికి ఈ భౌతిక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. అంటే భూమి మీద ఉన్న వాతావరణం గురించి కానీ లేదా సముద్ర శాస్త్రం గురించి కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి
ఈ యొక్క భౌతిక శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా గణిత శాస్త్రం, భూమి ఏ ఆకారంలో ఉంది, భూమి చుట్టుకొలత ఎంత, భూమి బరువు ఎంత, ఘనపరిమాణము, వాటి ప్రదేశాల మధ్య దూరము, అక్షాంశాలు, రేఖాంశాలు గూర్చి తెలుసుకోవడానికి ఈ గణిత శాస్త్ర పరిజ్ఞానం అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా ఖగోళ శాస్త్రం, సౌర కుటుంబంలో భూమి, ఇతర గ్రహాలు, సూర్యచంద్ర గ్రహణాలు, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా రసాయన శాస్త్రం, భూమి మీద శిలలు, ఖనిజాలు, రసాయన సమ్మేళనం, శైథిల్య విశేషాలు, నేలలు, రసాయనిక లక్షణాలు తెలుసుకోవడానికి, నేలల యొక్క రసాయనిక లక్షణాలు తెలుసుకోవడానికి ఈ యొక్క రసాయన శాస్త్ర జ్ఞానం అనేది అవసరం అవుతుంది. తర్వాత వృక్ష శాస్త్రం, భూమిపై విస్తరించిన వివిధ వృక్ష జాలాలు గూర్చి తెలుసుకోవడానికి అవసరం. భూమిపై విస్తరించిన వివిధ వృక్ష జాలాల గురించి తెలుసుకోవడానికి వృక్ష శాస్త్ర జ్ఞానం అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా అర్థశాస్త్రం, మానవుడు పరిసరాలను ఉపయోగించుకుంటూ అభివృద్ధి సాధించడాన్ని ఈ అర్థశాస్త్రం తెలుపుతుంది. పరిసరాలను ఉపయోగించుకుంటూ ఏ విధంగా అభివృద్ధి పొందుతాడు అన్న అంశాలను అర్థశాస్త్రం తెలుపుతుంది. ఒక ప్రాంత అభివృద్ధి అక్కడి వనరులు వినియోగించుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది అక్కడ వనరుల వినియోగం బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత రాజనీతి శాస్త్రం, ఒక దేశం, రాష్ట్రం, ప్రాంతం సరిహద్దులు నిర్ణయించడం, పరిపాలన విభాగాలుగా విభజించడంలో ఈ శాస్త్ర జ్ఞానం అంటే రాజనీతి శాస్త్ర జ్ఞానం అనేది ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ, సరిహద్దులు కానీ నిర్ణయించడంలో, పరిపాలన విభాగాలుగా విభజించడంలో ఈ రాజనీతి శాస్త్ర జ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా చరిత్ర, వివిధ కాలాల్లో మానవుడు పరిసరాల మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాడు అన్న అంశాలను చరిత్ర తెలియజేస్తుంది. అదేవిధంగా మానవ శాస్త్రం, సమాజంలో కట్టుబాట్లు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఇటువంటి అంశాలన్నీ కూడా మానవ శాస్త్రం తెలియజేస్తుంది. ఇన్ని శాస్త్రాలతో సంబంధం కలిగి ఉంది కాబట్టి ఈ భూగోళ శాస్త్రాన్ని అన్ని శాస్త్రాల మాతృక మూర్తి అని వ్యవహరిస్తారు. అంటే జాగ్రఫీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని పేర్కోవడం జరుగుతుంది. భూగోళ శాస్త్రంలో శాఖలు 8 ఉన్నాయి. అవేంటి అంటే భౌతిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం, వృక్ష భూగోళ శాస్త్రం, జంతు భూగోళ శాస్త్రం, రాజకీయ భూగోళ శాస్త్రం, ప్రాంతీయ భూగోళ శాస్త్రం, చారిత్రక భూగోళ శాస్త్రం, గణిత భూగోళ శాస్త్రం. మరొకసారి భౌతిక, ఆర్థిక, వృక్ష, జంతు, రాజకీయ, ప్రాంతీయ, చారిత్రక, గణిత ఈ శాఖలన్నీ కూడా భూగోళ శాస్త్ర శాఖలుగా పేర్కొబడుతున్నాయి. ఇందులో భౌతిక భూగోళ శాస్త్రం, ఈ భూగోళ శాస్త్ర శాఖలన్నింటిలో కూడా ఎక్కువగా మనం దేని గురించి చదువుతాము అంటే భౌతిక భూగోళ శాస్త్రం గురించి చదువుతాం. ఇందులో ప్రధానమైన శాఖలు ముఖ్యంగా శిలావరణము, జలావరణము, వాతావరణము. భౌతిక భూగోళ శాస్త్రంలో ప్రధాన శాఖలు ఏంటి అంటే శిలావరణము, జలావరణము, వాతావరణము. ఇక్కడ శిలావరణము ఇది ఘనరూపంలో ఉంటుంది. భూస్వరూప శాస్త్రం అని పేర్కొంటాం మనం. శిలావరణాన్నే భూస్వరూప శాస్త్రం అని పేర్కొంటాం. భూస్వరూపాలు ఉద్భవం, పరిణామం గురించి ఈ శిలావరణం వివరిస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే భూమి వయస్సు, ఆవిర్భావం, అంతర్నిర్మాణము, అగ్నిపర్వతాలు, భూకంపాలు, ఖండ నిర్మాణము, భూ సమస్థితి, క్రమక్షయ కారకాలు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క భూస్వరూప శాస్త్రము లేదా శిలావరణము అనేది వివరిస్తుంది. తర్వాత జలావరణము ఇది ద్రవ రూపంలో ఉంటుంది. సముద్ర శాస్త్రం అని మనం చెప్పవచ్చు. సముద్రాల పుట్టుక, విస్తరణ, నిమ్నోన్నతాలు వాటి లక్షణాల గురించి ఈ సముద్ర శాస్త్రం వివరిస్తుంది. సముద్ర నీటి భౌతిక లక్షణాల స్వరూపాలు తెలుపుతుంది. జలావరణం అనేది సముద్ర నీటి భౌతిక లక్షణాలను, స్వరూపాలను తెలుపుతుంది. అదేవిధంగా వాతావరణము ఇది వాయురూపం, శీతోష్ణ స్థితి శాస్త్రం అని కూడా పేర్కోవచ్చు. మానవ సమాజ అభివృద్ధిపై ఈ శీతోష్ణ స్థితి శాస్త్రం అనేది ప్రభావం చూపుతుంది. భూమిపై ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, వర్షపాతం, తుఫానులు, సూర్యరశ్మి మొదలగు అంశాలను ఈ శీతోష్ణ స్థితి శాస్త్రం చర్చిస్తుంది. భూమి మీద ఉష్ణోగ్రత గూర్చి కానీ, పీడనం గూర్చి కానీ, పవనాలు, వర్షపాతం, తుఫానులు, సూర్యరశ్మి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వాతావరణం అనేది చర్చిస్తుంది. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.